వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతనిపై కూడా ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన ఆ కేసుకు సంబంధించి ఈరోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి విచారణ కావాల్సిందిగా పోలీసులు అయితే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. గతంలో ఇదే కేసుకు సంబంధించి అనేక పర్యాయాలు రామ్ గోపాల్ వర్మకి ఆ విచారణకి నోటీసులు జారీ చేసినప్పటికీ అనేక పర్యాయాలు అతను నోటీసులకి సమాధానం ఇవ్వడం తప్పితే విచారణకు అయితే హాజరు కాని పరిస్థితి. కాకపోతే 2025 ఫిబ్రవరి నెలలో అతను విచారణకు వచ్చిన నేపథ్యంలో మరొకసారి ఈరోజు ఆ కేసుకు సంబంధించి విచారణకు వస్తున్నారు. ఆ కేసుకు పూర్వపరాలు చూసినట్టయితే గతంలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అతను క్యారెక్టర్లను వక్రీకరిస్తూ తీసినటువంటి చిత్రం సంబంధించి తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా శ్రేణులు అనేక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ విచారణ అధికారులు కూడా ఒంగోలు రూరల్ పోలీసు సిఐకి అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అదే కేసుకు సంబంధించి ఈరోజు మరొకసారి విచారణ నిమిత్తం రామ్ గోపాల్ వర్మని ఒంగోలు రావాల్సిందిగా కూడా పోలీసులు నోటీసులు అయితే జారీ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఆ కేసుకు సంబంధించి అసలు విచారణకు వస్తాడా రావడా అని అనేక అనుమానాలు ఉన్నప్పటికీ అతనికి సంబంధించిన అడ్వకేట్ శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు 1 గంట సమయంలో రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా తాలూకా పోలీస్ స్టేషన్ అంటే రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కొన్ని రిపేర్లు చేస్తున్న నేపథ్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించి విచారణ అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఖచ్చితమైన సమాచారం ఉంది. కాకపోతే ఈ కేసు విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది అంటే ఆ చిత్రానికి సంబంధించి ఉండబోతుందా లేకపోతే ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు అయితే కూడా ఇవ్వడం జరిగింది. అతను విచారణ నిమిత్తం హాజరవుతాడు కాబట్టి అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయకూడదు అనే ఒక ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అతను విచారించి పంపిస్తారా లేకపోతే మరేదైనా కోణంలో అతనికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా పూర్తిగా సందిగ్ధం అవుతుంది. కాకపోతే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ వస్తున్న సందర్భంగా తాలూకా పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పోలీసు దిగ్బంధం చేస్తున్నారు. ఎవరు కూడా సాధారణమైన వ్యక్తులు లోపలికి పోవడానికి వీలు లేకుండా కనీసం ఎవరిని కలవడానికి వీలు లేకుండా కూడా ఇక్కడైతే కొంత బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ బందోబస్తు ఏర్పాటు చూస్తున్నట్టయితే అసలు రామ్ గోపాల్ వర్మ వస్తే మళ్ళీ విచారణ తర్వాత బయటకు పంపిస్తారా లేకపోతే మరొక నోటీసులు ఇచ్చి అతన్ని పోలీసు అదుపులోనే ఉంచుతారా అనే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమైన పరిస్థితి. కాబట్టి ఈ అనుమానాలకు పూర్తిగా నివృత్తి చేస్తూ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది మటుకి కొంతసేపు పెడితే కానీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.